వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతూ ఉన్నాము అంటూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రొఫెసర్ గారు, ఈ మధ్యన మనం చూసాం కదా సార్, తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు, అక్షింతలు కూడా వేశారు, క్లాస్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రతిపక్ష పాత్ర మీరు సరిగ్గా నిర్వహించడం లేదు, ఓవైసీలా కూడా అంటే వాళ్ళలా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా మీరు లేరు, బలపడే అవకాశాలు ఉన్నాయి కూడా, మీరు బలపడడం లేదు అని చెప్పి క్లాస్ తీసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడేమో బలపడుతూ ఉన్నాము అని చెప్పి మోదీ అంటూ ఉన్నారు. ఏంటి సరి? మోడీనే కాదు, బిఎల్ సంతోష్ కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర నాయకులందరినీ సమావేశపరిచి ఇదే రకమైన క్లాస్ కూడా తీసుకున్నారు. ఇదేమి మోడీ ఒక్కరే కాదు, అంటే రెండు నిజం. బలపడుతున్న మాట నిజం, బలపడటానికి ఉన్న అవకాశాలను వదులుకుంటున్న మాట నిజం, ఫలితంగా బలహీనపడుతున్నది నిజం. అంటే తెలంగాణ బీజేపీలో మూడు నిజాలు. ఒకటి, బలపడుతున్నారు. ఉదాహరణ ఏంటి? 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 7%, 2019 లోక్సభ ఎలక్షన్లో 20%, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14%, 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో 35%. ఆరెంజెస్ను ఆరెంజెస్తోనే పోల్చాలి, యాపిల్స్ను యాపిల్స్తోనే పోల్చాలి, ఆరెంజెస్ను యాపిల్స్తో పోల్చకూడదు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018లో 7%, 2023లో 14%, డబుల్. 2018లో 1 సీటు, 2023లో 8 సీట్లు. మీకు లోక్సభ ఎలక్షన్స్ 2019లో 20%, 2024లో 35%, 2019లో 4 సీట్స్, 2024లో 8 సీట్స్. మరి బలపడ్డట్ట కాదా? ఇదనా కాదు. బీజేపీ నచ్చితే ఒక రకంగా, నచ్చబుద్ధి ఒక రకంగా విశ్లేషణలు చేయకూడదు, వ్యాఖ్యానాలు కూడా చేయకూడదు. ఎవరేమైనా రాజకీయ నాయకులైనా, రాజకీయ వ్యాఖ్యాతలైనా, విశ్లేషకులైనా, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. జర్నలిజంలో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఫ్రీ. అంటే వాస్తవాలు పవిత్రమైనవి, వ్యాఖ్యానాలు విశ్లేషణలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అందువల్ల వాస్తవాలు, ఫ్యాక్ట్స్ పవిత్రమైనవి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాయండి వాస్తవాలు కదా, వీళ్ళు ఎన్నికల ఓట్లు కదా. సో ఈ డేటా చూసిన తర్వాత ఎవరైనా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని అనాలి, బలహీనపడుతుందని అనే అవకాశమే లేదు కదా. ఇక్కడ వరకు ఫ్యాక్ట్ నెంబర్ 1 నేను చెప్పిన తెలంగాణ బీజేపీలో 3 నిజాలు. బలపడుతున్నారు, బీజేపీ బలపడుతోంది. మోడీ అన్నా ఇంకెవరన్నా అది ఫ్యాక్టే. మోడీ అన్నాడు బలపడుతున్నాం అంటే ఫ్యాక్ట్ అది. ఇక సెకండ్, బలపడటానికి అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదు, ఫలితంగా బలహీనపడుతున్నాం. ఇది థర్డ్ది. బలపడటానికి అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదు అనేది నిజం కదా. ఒక దశలో దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వాతావరణం ఎలా ఉండే? అసలు బీజేపీ ఏ ప్రత్యామ్నాయం, తెలంగాణలో కాంగ్రెస్కు సీనే లేదు అనే దశకు వచ్చారు. సో వచ్చాక కూడా ఏం జరిగింది? తర్వాత మీకు బీజేపీ ఆ ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పక్క జరిగిపోయింది. సో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి కాంగ్రెస్ వచ్చేసింది. హుజూర్నగర్లో సొంత సీటు కోల్పోయి, భీష్మాచార్యుడు లాంటి జానారెడ్డి నాగార్జునసాగర్లో ఓడిపోయి, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చి, 3వ స్థానానికి దుబ్బాకలో పరిమితమై, జిహెచ్ఎంసీలో 2 సీట్లు మాత్రమే వచ్చి, మునుగోడులో ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన స్థాయిలో ముందుకొచ్చి అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ అవకాశాలు వదులుకున్నట్లా లేనట్లా? అంటే కేసీఆర్ పట్ల తీవ్రమైన ప్రజా సంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో అది భారతీయ జనతా పార్టీ వైపుగా ప్రభంజనంలా కనబడుతున్న సమయంలో వచ్చిన అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకుంది. ప్రభంజనంలాగా కనబడుతుందని ఎందుకన్నాను? తెలంగాణలో కేసీఆర్ అప్రతిహత నాయకుడు, బీఆర్ఎస్ను ఓడించడం ఎవరితరమో కాదు, ప్రతిపక్షం లేవడమే లేదు కాంగ్రెస్ పార్టీ అంటున్న సమయంలో దుబ్బాకలో అద్భుత విజయాన్ని సాధించి ఒక గ్రామీణ ప్రాంతం, నగర ప్రాంతాలకే బీజేపీ పరిమితం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదు అన్న నాడుని పక్కకు పెట్టి, ముస్లిం ప్రాంతాల్లోనే బీజేపీ ఏమైనా ఉంటుంది, హిందూ ఓటు పోలరైజ్ చేసి అనేదాన్ని కూడా కాదని దుబ్బాకలో బీజేపీ 1000 ఓట్లతో గెలిచారు. అది కూడా సానుభూతి కూడా జయించి,
బీఆర్ఎస్ పట్ల ఆటోమేటిక్గా సానుభూతి ఉండాలి బీఆర్ఎస్ అభ్యర్థి పట్ల. కానీ ఆ సానుభూతిని కూడా జయించి బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హుజురాబాద్లోనైతే అది మామూలు అద్భుత విజయం కాదు. కేసీఆర్ తన దగ్గరున్న సర్వశక్తుల్ని భూమ్యాకాశాలను ఏకం చేసి హుజురాబాద్లో ఈటల రాజేందర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కేసీఆర్ భూమి పైన అవకాశం ఉన్న ప్రతిదాన్ని ఉపయోగించాడు. ఏం జరిగింది? బీజేపీ 25,000 మెజార్టీతో గెలిచారు. ఇక జిహెచ్ఎంసీలో 20 సీట్లు పెరిగితే చాలు అనుకునే దశలో బీఆర్ఎస్కు 99 సీట్ల బలం ఉండగా బీజేపీ అద్భుతంగా జిహెచ్ఎంసీలో పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత మరి ఎందుకని 8 సీట్లకే పరిమితమైంది? ఇది బలపడుతున్న అవకాశాలున్నా కూడా దాన్ని జారవిడుచుకున్న దానికి ఉదాహరణ కదా. మీకు అరవింద్ అడిగిన ప్రశ్నలు, మీకు ధర్మపురి అరవింద్ 2014లో 5 సీట్స్, 2018లో 1 సీటు, 2023లో 8 సీట్స్. 3 సార్లు తెలంగాణ అసెంబ్లీకి తెలంగాణ వచ్చాక ఎన్నికలు జరిగితే 3 సార్లు 119, ప్రతిసారి కనుక 357 సీట్లకు ఎన్నికలు జరిగితే మా పార్టీకి ఎందుకు 14 సీట్లే వచ్చాయి. సో 5+1+8. మరి లోక్సభ ఎన్నికల్లో 3 సార్లు ఎన్నికలు జరిగాయి, 2014, 19, 24. తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. 17 × 3 51 సీట్స్. 51 సీట్లకు కాను భారతీయ జనతా పార్టీ దాదాపు 13-14 సీట్లు గెలుచుకుంది కదా, 13 సీట్స్ గెలుచుకుంది. మరి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఈక్వల్ సీట్లు రావడం ఏంటి? మరి దీనికి రీజన్ ఉండాలి కదా అనేది అరవింద్ లాంటి వారు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోతున్నామని ఒక నికార్సైన కార్యకర్తగా తన ఆవేదన, మనసులోని ఆవేదన బహుశా పార్టీ లోపల అనేక సార్లు చెప్పి నిలబడి బయటికే చెప్పేశాడు ఒకరోజు. ఇది ఫ్యాక్టే కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ బలహీనపడుతుంది అనే అవకాశం, బలం పెంచుకునే అవకాశం ఉండి కూడా లేకపోతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఫిరాయించాక కేసీఆర్ పట్ల సానుభూతి తిరిగి ఇంకా పుట్టడం లేదు అనే వాతావరణం ఉన్న సమయంలో మీకు వరుసబెట్టి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో మీకు గెలుస్తున్నా కూడా బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి కదా. కనీసం ఒక ప్రధాన ప్రతిపక్షంగానైనా బీజేపీ నిలవలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ కన్నా రెట్టింపు ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 17% వస్తే బీజేపీకి 35% వచ్చింది. బీఆర్ఎస్కు 1 సీటు రాకపోతే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అంత అయిన తర్వాత కూడా అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఆయుధాలు వదిలేసి అస్త్ర సన్యాసం చేసి ఆ ఆయుధాలన్నింటినీ బీఆర్ఎస్ చేతిలో పెట్టి పక్క జరిగింది కదా. ఇది కనబడుతున్న ఫ్యాక్టే కదా. ఇది కూడా మీకు అందుకే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ముందుకు వచ్చింది కదా. దానికి ఉదాహరణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కదా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ను నువ్వానేనా అని సవాల్ చేసింది బీఆర్ఎస్ కదా. బీజేపీ డిపాజిట్ కూడా గల్లంతైంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా నిలబడగలిగింది బీఆర్ఎస్ఏ కదా, బీజేపీ లేదు కదా. మరి బీఆర్ఎస్ కన్నా రెట్టింపు ఓట్లు వచ్చి బీఆర్ఎస్ కన్నా బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసి పార్టీ వేరే గాన్ ఎక్కడికి పోయింది పార్టీ. సో ఇది బీజేపీ నేను చెప్పిన సెకండ్ నిజం. మరి తెలంగాణ బీజేపీకి సంబంధించిన రెండవ నిజం ఏంటంటే బలపడేందుకు అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇదే కదా మోడీ చెప్పింది. అందులో మోడీ చెప్పింది రెండవది కూడా నిజం. ఇక మూడవది మోడీ చెప్పండి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫలితంగా అవకాశాలను వదులుకుంటున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అవకాశాలను వదులుకుంటున్న తర్వాత కూడా మేము ఇంకా పెరగాలంటే పెరుగుతారు. బలహీనపడుతుందన్న దానికి ప్రూఫ్ హైదరాబాద్లో ఉప ఎన్నిక జరిగితే నువ్వు పర్ఫామ్ చేయలేకపోతే ఇంకెక్కడ చేస్తారు చెప్పండి. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయం సాధించి సాంప్రదాయకంగా కూడా హైదరాబాద్లో బలమున్న పార్టీ బీజేపీ. మరి అలాంటి పార్టీ ఎందుకని మీకు జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోవడం ఒక ఎత్తు, రెస్పెక్టబుల్ ఓటింగ్ కూడా ఎందుకు రాలేదు? డిపాజిట్ ఎందుకు గల్లంతైంది? గౌరవప్రదమైన ఓటింగ్ కూడా రాలేని పరిస్థితిలో బీజేపీ ఉంది అంటే దాని ఇండికేషన్ కదా. లోకల్ బాడీస్లో పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ రెండు ఇటీవల పరిణామాలు కదా.
అందువల్ల తెలంగాణ బీజేపీకి చెందిన విషయంలో 3 పాయింట్ కరెక్ట్. బలపడుతున్న పాయింట్ నిజం, బలపడుతునే అవకాశాలున్నా వదులుకుంటున్న మాట నిజం, ఫలితంగా బలహీనపడుతున్న మాట కూడా నిజం.